దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ నెలంతా కూడా గతించినటువంటి 11 నెలలు కూడా దేవుడు తన కృపచేత మనల్ని అందరినీ కూడా రక్షించి ఆయన కాపాడినటువంటి దేవాతి దేవునికే మహిమ. ఎందుకనంటే ఈ దినములలో ఈ నెలంతా కూడా క్రైస్తవులకు లేదా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక విషయం తెలుసు. ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రోజున ఏదో ఒక తారీఖున క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూనే ఉంటారు. ఇది ఒక పాలచెర్లకో లేదా రాజమండ్రి ప్రాంతానికో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో చెందినటువంటిది కాదు, ఒక దేశానికి చెందినటువంటి పండుగ కాదు. ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా అంటే అన్ని దేశాల్లోనూ కూడా ఈ క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ దినము నుంచి ప్రతిరోజు కూడా కొన్ని దేశాలలో నవంబర్ చివరి నుంచి జనవరి వరకు కూడా జరుపుకుంటారు. కొన్ని దేశాలలో డిసెంబర్ 1 తారీఖు నుంచి జనవరి 1 వరకు కూడా జరుపుకుంటారు. ఎందుకనంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి పర్వదినాలుగా ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? వెరీ గుడ్, యేసుని ఆరాధించటం. అంటే యేసు ప్రభువు లోకానికి నశించినటువంటి దానిని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని మనందరమును కూడా ఆయన పుట్టుక గురించి తెలియచేస్తాం. అయితే ఓన్లీ క్రిస్మస్ అంటే మనము ఒక దేవుని యొక్క పుట్టుక గురించి మనము తెలియచేయడంతో పాటు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు పశుబాలుడుగా వచ్చినటువంటి దేవుడు మరలా తిరిగి రాజుగా రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపిస్తుంది, మనందరమును కూడా సిద్ధపడాలి అని మనము క్రీస్తు పుట్టుకతో పాటు ఆయన సువార్తను కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. మరి ఈ దినాన ఈ రోజు నుంచి ఎంతమంది మీ ఇళ్ళలో స్టార్స్ వెలిగించారు? అందరూ కూడా స్టార్స్ పెట్టుకున్నారా? కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు. కానీ ఈ క్రిస్మస్ అయ్యే లోపల న్యూ ఇయర్ వచ్చేటప్పటికి అందరి గృహాలపైన ఏం కనిపిస్తాయి? క్రీస్తును అంగీకరించినటువంటి వారి గృహాలపైన స్టార్ కంపల్సరీ కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనము ఏం తెలియచేస్తున్నామంటే క్రీస్తు వెలుగు మీ హృదయాలలో ప్రకాశింపచేయాలి. మీ కుటుంబాలలో ఆయన వెలుగు ఉన్నట్లయితే మీరు రక్షింపబడతారు. రక్షణ పొందుకుంటే ఆ స్వరాజ్యానికి మనము చేరతామనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియచేస్తాం. స్టార్ని చూసినప్పుడు ప్రతి గృహాలలోనూ కూడా అందరూ రోడ్డు మీద కానీ ఏదైనా ప్రాంతానికి కానీ మనం వెళ్తున్నప్పుడు స్టార్ కనిపిస్తే మనం ఏమనుకుంటాం? మనము ఒక త్రోవలో వెళ్ళిపోతున్నాం లేదా ఏదైనా ఊరు వెళ్తున్నాం, మనకి వెళ్తున్నటువంటి మార్గంలో స్టార్ కనిపించిందంటే మీరు ఏమనుకుంటారు? ఇది క్రైస్తవుని యొక్క కుటుంబము, క్రీస్తుని అంగీకరించినటువంటి వారి గృహంలాగుంది అని మనము అనుకుంటామా అనుకోమా? అంటే మన ఇంటి ఆవరణ ప్రాంతంలో ఒక నక్షత్రమును చూసే అందరూ కూడా అనుకునేది ఏంటంటే వీరు క్రీస్తు బిడ్డలు అని అనుకుంటున్నారు. బాగానే ఉంది. మరి ఆ క్రీస్తుని కలిగినటువంటి కుటుంబాలు, ఆ వెలుగును కలిగినటువంటి జీవితాలు, క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశిస్తున్నటువంటి మన యొక్క కుటుంబాలలో మనము ఏ విధంగా జీవిస్తున్నాం? ఒక నక్షత్రమును మనము చూస్తే ఆ నక్షత్రము పైనుంచి చూసినట్లయితే ఆకాశంలో అది చాలా చిన్నగా కనిపిస్తుందట. కానీ ఇక్కడ సూర్యుని కంటే ప్రభావవంతమైనటువంటి వెలుగు కలిగినటువంటి శక్తిగా నక్షత్రము కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ శక్తి సామర్థ్యము అన్ని వేల కోట్ల నక్షత్రాలు కలిగి ఉన్నా కానీ దేవాతి దేవుడు ఒక నక్షత్రాన్ని మాత్రమే ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆ నక్షత్రము ద్వారా వారి యొక్క జీవితాలలో అనేకమైనటువంటి వెలుగులు కలిగాయి. మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని
చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ రాజు అయినటువంటి హేరోదు దినములలో ఈ వాక్య భాగం మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ నెలలో, క్రిస్మస్ సంబరాలలో అందరూ వింటూనే ఉంటాం. కానీ దేవాతి దేవుడు ఈ వాక్య భాగం నుంచి నాలో ఆయన పుట్టించినటువంటి కొన్ని మాటలను, ఆయన తెలియచేసినటువంటి కొన్ని విషయాలు నేను తెలియచేసి ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. ఇక్కడ రాజు అయినటువంటి హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులకు యూదయ బెత్లెహేములో ఒక రాజు పుట్టాడన్న సంగతి వారికి తెలిసి ఉన్నది. అయితే ఇక్కడ అదే దేశంలో నివసిస్తున్నటువంటి హేరోదు యొక్క రాజుకి ఆ విషయము తెలియకపోయింది. ఎందుకు తెలియకపోయింది అని అంటే మనము చూస్తే ఇక్కడ యెరూషలేమునకు జ్ఞానులు వచ్చినప్పుడు 2వ వచనంలో మనము చూస్తే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. రాజు అయినటువంటి హేరోదుతో అంటున్నారు, ఇక్కడ యూదుల రాజుగా పుట్టినటువంటి క్రీస్తు ఎక్కడున్నాడు, ఆయనను మేము పూజింపవచ్చితిమి అని ఆ రాజుతో చెప్తున్నప్పుడు అక్కడ రాజులో ఏం రేగిందో తెలుసా? కలవరము రేగినట్లుగా మనము చూస్తాం. ఎందుకు ఆ రాజులో కలవరము రేగింది అని మనము చూస్తే, అసలు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఇదిగో ఒక రాజు పుట్టాడు, తూర్పు దేశమునందున రాజు పుట్టినట్లు యూదయ దేశంలో ఒక రాజు ఉన్నాడని ఆ రాజుగారి దగ్గరకు వచ్చి కొంతమంది వ్యక్తులు తెలియచేస్తుంటే రాజుగారికి ఎలాగుంటుందంటారు? ఇప్పుడు పాల్చర్ల ప్రెసిడెంట్ గారి దగ్గరకు వచ్చి పాల్చర్లలో ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు అని అడిగితే ఆయనకి ఎలా ఉంటుంది? నేను ప్రెసిడెంట్ అన్న సంగతి ఈడికి తెలీదా అనుకుంటారు. అవునా కదా? అంటే వారి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఆ యొక్క జ్ఞానులు వచ్చి తెలియచేస్తుంది ఏంటంటే, యూదుల రాజు ఎక్కడున్నాడు, మేము చూసాం, గమనించాం, ఇక్కడికి వచ్చామని చెప్పి ఆయనకు తెలియచేస్తున్నప్పుడు హేరోదు రాజు 3వ వచనాన్ని మనము చూద్దాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి. హల్లెలూయా. ఇక్కడ రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారు ఎక్కడున్నారనంటే అక్కడున్నటువంటి ప్రజలు రాజుగారు కూడా ఏమయ్యారట? కలవరపడ్డారంట. వారిలో కలవరం వచ్చేసింది. నేను రాజు అయితే ఇక్కడ రాజు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారేంటని వారిలో భయంకరమైనటువంటి ఆందోళన వారికి వచ్చేసింది. అసలు రాజు పశువుల పాకలో కాదు, ఎక్కడ పుడతాడంటే రాజుల యొక్క గృహంలోనే పుట్టుంటాడని చెప్పి వారిని వెళ్ళి అడగడము మనము గమనిస్తాం. వారు వెళ్ళి అడగడంతో పాటు వారు కలవరపడడం కూడా మనం గమనిస్తాం. ఇలాగ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో అసలు ఆ చుక్కను వారు కనిపెట్టినప్పుడు, ఆ నక్షత్రమును వారు చూసినప్పుడు వారు ఏం చేయాలనంటే నార్మల్గా ఆ నక్షత్రమును చూసి వారు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ వారు ఏం చేశారనంటే వారి యొక్క సొంత జ్ఞానాన్ని వారు ఉపయోగించారు. హల్లెలూయా. వారి యొక్క సొంత జ్ఞానమును వారు ఉపయోగించి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అసలు అక్కడ జ్ఞానులకు తెలియవలసినటువంటి సంగతి ఏంటంటే ఆ దేశంలో రాజు పుట్టాడు అని గ్రహించినటువంటి వారు ఆ దేశంలో ఆ యొక్క నక్షత్రము చెంతకు వారు నడవాలి కదా. కానీ వారు మార్గపు మధ్యలో ఏం చేశారు? దారి తప్పిపోయి ఇప్పుడు రాజుగారి గృహం దగ్గరికి వెళ్ళడం వలన రాజుగారిని అడుగుతుంటే ఆ ప్రజలందరికీ కూడా కలవరం వచ్చేసింది. వారందరికీ కూడా మనశ్శాంతి లేదు. ఆయన అంటున్నాడు, సరే బాగానే ఉంది కదా అని చెప్పి ఇక్కడ 6వ వచనంలో మనము చూద్దాం. 4వ వచనాన్ని మనము చూస్తే 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఏలనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పదానమైనవి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి
ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అక్కడ కొంతమంది శాస్త్రులను, జ్ఞానులను, జ్ఞానయుక్తంగా కనిపెట్టేటువంటి వారిని అందరినీ ఈ హేరోదు రాజు గారు పిలిచి, నేను ఆయనను పూజిస్తాను, రాజు అంటున్నారు కదా, ఈ రాజును నేను పూజిస్తాను, వెళ్ళి మీరు పట్టుకోండి, ఆయన ఎక్కడున్నాడో మీరు నాకు తెలియచేయండి అని ఆయన జారీ చేసినప్పుడు కొంతమంది ఆయనను వెతకడానికి వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా వారికి తూర్పు దేశమునట వారు చూచినటువంటి నక్షత్రము ఆ శిశువు ఉండినటువంటి చోటుకి వారిని నడిపించింది. హల్లెలూయా. ఇదంతా మనకి బాగానే ఉంది. అయితే ఆ నక్షత్రమును చూచినటువంటి వారు మరలా తిరిగి రాజునకు తెలియచేయకుండా దేవుడు వారికి ఏదైతే బోధించారో ఆ ప్రకారము వారు రాజున వద్దకు తిరిగి వెళ్లకుండా మరలా వెళ్ళిపోయారు. ఈ స్టోరీ అంతా మనకి తెలుసు. అయితే వీరు కనిపెట్టవలసినటువంటి ఆ నక్షత్రపు మార్గపు మధ్యలో మనము చూస్తే వారు కనిపెట్టకుండా దారి తప్పిపోయారు. అంటే వారు దేవుని కార్యములను చూడాలి, దేవుణ్ణి పూజించాలి, దేవునికి నమస్కారము చేయాలని ఆశపడ్డారు. కానీ వారు మార్గపు మధ్యలోనే దారి తప్పిపోయారు. హల్లెలూయా. ఈ జ్ఞానులు దారి తప్పిపోవడం వలన వచ్చినటువంటి పర్యవసనం ఏంటో తెలుసా? ఆ జ్ఞానులు ఆ మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోవడం వలన, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళడం వలన ఒక విషయము వారికి అనుగ్రహించబడినటువంటిది ఏంటో తెలుసా? ఇక్కడ మనము ఇదే 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూద్దాం. ఆ జ్ఞానులు తనని అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనవలసిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పుడు మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చువారు లేనందున ఓదార్పు పొందనలక ఉండినని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ జ్ఞానులు తమ యొక్క ఆలోచన విధంలో వారు సూచించినటువంటి ఆ నక్షత్రమును డైరెక్ట్గా వీరు ఫాలో అయి ఉంటే దారి తప్పిపోకుండా ఆ రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఆయనను వారిని అడగకుండా ఆ మార్గమును వారు వెళ్ళి ఆ నక్షత్రమును వారు కనిపెట్టి ఉంటే ఇక్కడ రామాలో అంగలార్పు వినబడకపోదును. ఎందుకంటే ఆ రాజునికి కూడా తెలియచేసింది ఎవరు? జ్ఞానులే తెలియచేశారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన ఇక్కడున్నారు, ఆయన మేము పూజిస్తామని రాజుగారిని అడిగినప్పుడు ఆ రాజుగారు ఆగ్రహం తెచ్చుకున్నారు. ఏ రాజు అయినా రాజు దగ్గరికి వెళ్ళి ఈ గ్రామానికి, దేశానికి చెందినటువంటి రాజు పుట్టాడు అని చెప్తే ఆ రాజుకి సంబరం వస్తుందా? జూనియర్ రాజు పుట్టాడంటే సంబరం వస్తుంది. కానీ జూనియర్ రాజు అంటే ఏంటంటే రాజుగారు అబ్బాయి, అది కూడా తెల్లనట్టు చూస్తున్నారు ఏంటో. ఇప్పుడు రాజుగారికి జూనియర్ రాజుగారు పుట్టారనుకోండి, ఇప్పుడు రాజుగారికి ఏమనిపిస్తుంది? చాలా ఆనందం, ఇంక జీవితంలో ఆయన పొందుకున్నటువంటి అనుభూతిని ఆయన పొందుకుంటాడు. కానీ ఆయన కడుపును కాకుండా వేరే విధానంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము చేత ఆమె గర్భము ధరించి కుమారుని కానీ ఆయనని రాజు అంటే రాజుగారికి ఎలా ఉంటుంది? మంటెక్కిపోదు. ఆయనకు కూడా అలాగే అయిపోయి పైకి అంటున్నాడు, మీరు కనుక్కోండి, ఆ రాజుకి నేను పూజిస్తాను, నమస్కారం చేస్తాను అని అంటున్నాడు. కానీ మనసులో ఆయనకు ఉన్నటువంటి క్రోధం ఏంటో తెలుసా? నాకంటే గొప్పవాడేవాడు, నాకంటే రాజుగా పుట్టినవాడెవడు అనేటువంటి అసూయ చేత ఆయన ఏం చేశాడో తెలుసా? జ్ఞానుల చేత ఆ సంఖ్యలను తెలియచేసి యేసు ప్రభు పుట్టినటువంటి కాలాన్ని వారు తెలియచేసి ఆ ప్రాంతం అంతటిలో 2 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి మగపిల్లలను కూడా ఏం చేశారో తెలుసా? వధించేశారు. ఒక తల్లికి పుట్టినటువంటి కుమారుడు చనిపోతే ఆ తల్లి ఎంత వేదన పడుతుంది? ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలని రాజుగారు ఆజ్ఞ ఇచ్చి చంపేయండి అని ఆజ్ఞ ఇస్తే దానిని వెనకడుగు వేసేవారు ఎవరును కూడా లేరు. రాజుగారు ఏది చెప్తే అది చేయవలసినటువంటి పనే. రాజుగారు ఇలాగూ చెయ్యండి అంటే శిరస్స వహించవలసినటువంటి పనే. అదే పనిలో వారందరిని కూడా వధించడం స్టార్ట్ చేశారు. ఆ ప్రాంతంలో అంగలార్పు వినిపిస్తుందని మనం చూస్తాం.
రామాలో అంగలార్పు వినును, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ యొక్క జ్ఞానులు చేసినటువంటి వారు దారి తప్పిపోవడం వలన ఆ ప్రభావము ఎవరి మీద పడింది? 2 సంవత్సరముల వయసు గల పసి బాలుల పైన ఆ ప్రభావము పడింది. ఏమీ తెలియనటువంటి ఆ పసికందుల పైన ఆ ప్రభావము పడగానే వారందరూ కూడా వధించిపోయారంటే ఇంచుమించు 700 మందికి పైగానే ఆ పసిబిడ్డలు చనిపోయినట్లుగా హిస్టరీలో ఇశ్రాయేల్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి సమాధులు. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు పని వల్ల, కొందరు వ్యక్తులు చేసినటువంటి ఆ ప్రభావపు తప్పటడుగుల ద్వారా వారు దారి తప్పడం వలన ఆ ప్రాంతంలో రోదన ధ్వని వినిపించింది. ఈ రోజున క్రీస్తును కలిగినటువంటి మనము కూడా, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము కూడా, క్రీస్తు యొక్క శక్తిని ఆచరించినటువంటి మనము కూడా ఒకవేళ అజ్ఞానుల వలె తప్పుటడుగులు వేస్తున్నామా? అజ్ఞానుల వలె చేయవలసిన దానిని కడవరకు మనం వెళ్ళవలసిన పనిని మనము చేపట్టక మధ్యలోనే దారి తప్పిపోతున్నామా? మన యొక్క తుద పరుగు ఏంటో తెలుసా? మన యొక్క పరుగు ఏంటంటే మనము కడవరకు, ఆయన రాకడ వరకు నిందారహితులుగా బ్రతికి ఆయన సింహాసనము చేరుకోవడమే మన యొక్క పరుగు. ఆయన యొక్క సింహాసనము చేరుకునే లోపల మనం ఏం చేస్తున్నాం? తప్పిపోయే పరిస్థితుల్లో ఉంటున్నామా? మనము ఆ క్రీస్తును వెంబడించినటువంటి, ఆ నక్షత్రమును వెంబడించినటువంటి జ్ఞానులు పసిబాలుడు ఎక్కడున్నాడో అక్కడ వరకు వారిని ఆ నక్షత్రము నడిపించింది. వారు కూడా ఆ నక్షత్రము వెనుక వారు నడిచి ఆ పసిబాలుని వారు చేరుకున్నారు. ఈ రోజున మనము పశువుల పాకలో పరుండినటువంటి క్రీస్తుని మనము చేరుకున్నాం. ఆయన ఎవరో మనకి తెలుసు. ఆయనను నమ్మి రక్షణ పొంది ఆయన నిత్య జీవం ఇస్తాడని మనము నమ్మి రక్షణ పొందుకున్నాం. ఆ జ్ఞానులు అక్కడి వరకు చేరి పశుబాలుని ఎదుర్కొన్నవారు. ఈరోజున నీవు కూడా ఆ పశుబాలుని అంగీకరించి ఆయనలో రక్షణ పొంది ఆ సింహాసనము చేరుకునే వరకు నీ జీవితాన్ని నిందారహితంగా కాపాడుకోగలుగుతున్నావా? ఆ క్రీస్తు సింహాసనము ఎదుర్కొనే వరకు నీవు మధ్య దారిలో తొలగిపోతున్నావా? దారి తప్పిపోతున్నావా? నీ యొక్క గమ్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి చేరడమే. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో ఆయన రాజ్యంలో ఆయన సింహాసనంలో మనం లేపాలి అనేటువంటి నిరీక్షణే కదా. మనకి కూడా ఒక విషయం అవగాహన చేసుకుంటే అసలు మనము ఇక్కడ జీవిస్తున్నాము కదా. ఒకవేళ మనము దేవుని రాకడ వరకు చనిపోకుండా ఉంటే మన యొక్క జీవితము ఎక్కడికి వెళ్ళాలని మనం ఆశపడుతున్నాం? ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఎత్తితే ఏమంటారో, ఎత్తకపోతే ఏమంటారో. ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? చేతులపై కదండి. మీరు ఇష్టపడట్లేదంటే దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. సగం సగం ఎత్తుతున్నారు, సగం వరకు వెళ్ళి దారి మధ్యలో ఆగిపోవాలా? అందరి ఆశ ఏంటి? మన ఆశ పరలోకం చేరాలని. ఇక్కడ జ్ఞానుల ఆశ కూడా ఏంటో తెలుసా? ఆ పశుబాలుని చూడాలి, నమస్కరించి ఆరాధించాలని. కానీ ఈ జ్ఞానులు ఎక్కడ ఆగిపోయారో తెలుసా? ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి దారి తప్పిపోయారు. నిదానముగా ఆ దేశంకి వచ్చారు, బాగానే ఉంది. ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ చుక్కను కనుగొనలేరా వారు? ఆ నక్షత్రాన్ని కనుగొనలేరా? కానీ వారికొకటే, వారి యొక్క సొంత జ్ఞానాన్ని వారు ఉపయోగించుకున్నారు. జ్ఞానులు కూడా వారి యొక్క సొంత ప్రణాళికలో వారు వెళ్ళిపోయి అక్కడ రాజుగారిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రాంతంలో అంగలార్పు వినిపించింది. ఈ రోజున మన జీవితాల ద్వారా కూడా మనము వేస్తున్న తప్పుటడుగుల ద్వారా, మనము చేస్తున్న తప్పుడు ప్రణాళికల ద్వారా, మనం వేస్తున్నటువంటి కొన్ని పరిస్థితుల ప్రభావము, లోక పరిస్థితుల్లో నీవు చేజారిపోయి రక్షణ పొందుకున్నటువంటి నీవు కూడా ఆ పరలోకానికి చేరాలి నా గమ్యం అని తెలిసి కూడా సగములో మధ్యలో దారి తప్పిపోతున్నావా? ఆ ప్రభావం ఎంతవరకు వెళుతుందో తెలుసా? ఒక విషయము మనము గ్రహిస్తే, ఒక తప్పుడు దారిలో నడిచినటువంటి వ్యక్తి వల్ల, ఒక దారి తప్పినటువంటి ఒక వ్యక్తి వల్ల ఆ కుటుంబం అంతా బాధపడవలసిన అవసరం వస్తుంది. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో విధానంలో తను చేరవలసిన గమ్యంను విడిచిపెట్టి వేరే వాటి వైపు తిరిగినప్పుడు ఆ కుటుంబము కూడా బాధపడే స్థితి వస్తుంది.
మనం అనుకోవచ్చు మన పరిస్థితులను బట్టి ఎవరు మనల్ని ఏమి చేయలేరు, నేను ఏది చేసినా పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితికి మనము వెళితే మన జీవితాలలో మనము దేవుని యొద్దకు మనము చేరలేము. ఇక్కడ జ్ఞానులు కూడా వారు ఆ నక్షత్రమును చూచి వారు ఆ పశువుల పాక వరకు వెళ్ళే వరకు ఆ నక్షత్రము వారిని నడిపించింది. వారు దేవుణ్ణి ఎదుర్కొని, పసిబాలుడైనటువంటి దేవుణ్ణి ఎదుర్కొని వారు పూజించి నమస్కరించి ఉన్నారు. ఈ రోజున మనము ఎవరిని ఎదుర్కోవాలని అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి నేను సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేగువు చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ వేగువ చుక్క, ప్రకాశమైనటువంటి వేగువ చుక్క ఎవరట? దావీదు యొక్క చిగురు నుంచి పుట్టినటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు సంఘములకు అంటే దేవుని తన సంఘములు తన స్వరక్తం ఇచ్చి రక్షించుకున్నటువంటి క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఆయన తెలియచేస్తుంది ఏంటో తెలుసా? నేను ప్రకాశమానమైన వెలుగు చుక్కను అని ఆయన తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎదుర్కొనవలసింది మన ఇంటి దగ్గర ఉన్న స్టార్నా, మనం వేలాడదీసినటువంటి ఆ నక్షత్రమునా, లేదా ఆకాశంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆ నక్షత్రమునా? అవి సూచనగా చూస్తే పరమ తండ్రే ఆ నక్షత్రముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ నక్షత్రముగా ఆయన ప్రకాశమానమైనటువంటి నక్షత్రమును నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నావా? నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుర్కోవాలి అని అంటే కొన్ని వాటిని మనం విడిచిపెట్టక తప్పదు. మనము దేవుని యొక్క రాజ్యానికి మనము చేరాలనంటే మనకున్నటువంటి పరిస్థితులలో దేవునికి నమ్మకంగా మనము కొనసాగాలి. అసలు ఇశ్రాయేలు ప్రజలను మనము చూస్తే అసలు వాళ్ళు ఎన్ని రోజుల్లో కానాను దేశానికి వెళ్ళాలో తెలుసా? కొంతమంది తిరిగినటువంటి ప్రదేశంలోనే వారు చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికే వచ్చామా అనుకునేవారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు అలాగూ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రభావం అయిపోయిందంటే వారు దారి తప్పిపోవడం వలన. హల్లెలూయా. చుట్టూ తిరిగేవారట, తిరిగినటువంటి ప్రదేశానికి వచ్చి మళ్ళీ అక్కడే ఉండి చూసుకునేవారంట, వెనక్కి ముందుకి చూసుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చామా అని బాధపడి మరలా ప్రయాణం చేయడానికి సిద్ధపడేవారంట. అంటే వారి ప్రయాణానికి, వారి సురక్షితంగా చేరవలసిన కానాను ప్రాంతము రోజుల నుంచి సంవత్సరాలకు లెక్కకు వెళ్ళిపోవడానికి గల కారణము వారిలో ఉన్నటువంటి అవిధేయత ప్రభావము, వారిలో ఉన్నటువంటి అభద్రతా భావము, వారిలో ఉన్నటువంటి భక్తి నిర్లక్ష్య ధోరణికి వెళ్ళిపోవడం వలన, వారిలో ఉన్నటువంటి ఒక విశ్వాసము అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడం వలనే వారు అన్నారు, నేను మన్నాను కురిపిస్తానంటే ఎలా కురిపిస్తావని ప్రశ్నల వర్షం కురిపించినటువంటి వ్యక్తులే. బండ నుంచి నేను నీళ్లను రప్పిస్తానంటే ఎలాగో రప్పిస్తావు, ఒక బండ నుంచి నీళ్లను వ్యతిరేకంగా రేగినటువంటి ప్రజలే. దైవజనుడు ఒక మాట చెబితే ఆ మాట ప్రకారం నడవనటువంటి జనులే వారందరూ. అలాగున చేయడం వలన వారు ఎలా ఏమైపోయారో తెలుసా? వారిలో కొంతమంది మరణించిన వారు ఉన్నారు, వారిలో కొంతమంది రోగములు పొందిన వారు ఉన్నారు, వారిలో కొంతమంది వారి యొక్క కనాను దేశానికి వెళ్ళకుండానే ఆ దేశాన్ని చూడకుండానే నశించిన పోయిన వారు కొందరున్నారు. ఎందుకో తెలుసా? దేవుడన్నా దైవజనులన్నా దేవుని యొక్క విశ్వాసంలో ఎదగాలన్నా అభద్రతా భావం, ఏదో నామకార్థమైన క్రైస్తవ్యాన్ని స్వీకరించి దేవుడు నా కోసము పుట్టాడు, క్రిస్మస్ హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, నేడు నీ ఇంటికి నా ఇంటికి రక్షణ వచ్చింది, ఇదిగో ఆ తార వెలిసినట్టు మన హృదయాలు వెలిసాయి అని పైకి చెప్పుకుంటూ లోపల నీ అంతరంగము శుద్ధి లేకుండా, లోపపు నీ అంతరంగము పరిస్థితులు సరిచేయబడకుండా నీవెంత కాలము ఎన్ని నక్షత్రములు పెట్టినా, ఎన్ని తారలు నువ్వు వెలిగించినా, ఎంత గొప్పగా క్రీస్తు వెలుగును నువ్వు ప్రకటించినా, ఎంత గొప్పగా నీవు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినా కానీ నీ జీవితము సరి చేయబడకపోతే, నీ జీవితము శుద్ధి చేయబడకపోతే ఆ ప్రకాశమానమైన వెలుగు వేకువ చుక్కను నువ్వు చేరుకోలేవు. హల్లెలూయా. ఆ ప్రకాశమానమైనటువంటి దేవుని యొక్క వెలుగును నువ్వు పొందాలని ఆశపడుతున్నావా? దారి తప్పిపోయే భక్తిలో నువ్వు ఉన్నావా? మార్గపు మధ్యలో ఆగిపోయే ఆలోచనలో నీవు ఉన్నావా? జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి కళ్ళు కప్పినా దేవుని కళ్ళను మనం కప్పలేం.
ప్రపంచంలో మనం అనుకోవచ్చు, నీ యొక్క గృహంలో, నీ యొక్క ఇంటిలో, నీ యొక్క పరిస్థితులలో నన్ను ఎవ్వరు చూడడం లేదు, నేను ఎన్ని సీరియల్లో చూసినా పర్వాలేదు అనుకుంటున్నావా? నన్ను ఎవ్వరు చూడడం లేదు, నేను ఎంతమంది స్టార్స్ లాగా నేను తయారైనా పర్వాలేదు అనుకుంటున్నావా? ప్రపంచంలో చాలామంది స్టార్లు ఉన్నారు కదా, ఆ స్టార్ లాగా హెయిర్ కట్ చేసుకుని ఆ స్టార్స్ లాగా నేను బ్రతకాలని ఆశపడుతున్నావా? పరమందు ఉన్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, ఆయన నిన్ను ప్రశ్నించే స్థితికి వెళ్ళొద్దు. ఆయన నిన్ను సరిచేయాలని ఆయన ఆశపడుతుంటే ఇంకా నీవు దూరం అయిపోతున్నావా? ఆయన నేను హక్కున చేర్చుకోవాలని, నా ప్రకాశమానమైన వెలుగు చేత నిన్ను తాకాలని దేవుడు ఎదురు చూస్తుంటే ఇంకా నీలో అభద్రతా భావమా? దైవజనులన్నా దేవుని యొక్క మాటన్నా నీలో అభద్రతా భావము వలన, ఒకవేళ తిరుగుబాటు వలన మన యొక్క జీవితాలలో అశ్రద్ధకు పొందుకుంటాం. కొంతమంది తమ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం చేస్తారో తెలుసా? మార్గం మధ్యలో దారిని మర్చిపోతూ ఉంటారు. వారి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అయిందనుకోండి, ఈ 10 సంవత్సరాలు ఒక 6 నెలలు మహాభక్తితో కొనసాగుతారు. ఇప్పుడు 6 నెలలు కూడా లేదు, బాప్తిసం తీసుకున్న నెలే, ఒక్క నెలే. నా అంత పరిశుద్ధుడు ఎవ్వరూ లేరని ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసేస్తారు. ప్రతిదినము బైబిల్ చదువుతారు. ప్రతిదినము కూడా దైవజనులు ఏది చెప్తే అయ్య బాబోయ్ దేవుడు చెప్పినట్టు మాట ఏంటి ఇది అని దైవజనులు మాటను ఆచరించేస్తారు. కానీ నెలలు గడిచే కొలది, సంవత్సరములు దాటే కొలది నీ యొక్క రక్షణ అనుభవం ఏమైపోతుందో తెలుసా? దారి తప్పిపోతుంది. హల్లెలూయా. మన రక్షణ అనుభవం మధ్యలో దారి తప్పిపోకూడదు. కొంతమంది బాగా ప్రార్థన చేయడం వచ్చిందనుకోండి, ఇంకేం చేస్తారో తెలుసా? వీరికి ప్రార్థన సహవాసాలు అవసరం లేదు. కొంతమందికి బాగా పాటలు పాడడం వచ్చిందనుకోండి, స్పెషల్ సింగర్గా పేరు పెట్టి పిలిచి ఇవ్వాలి పాస్టర్ గారు పాట, అంతేగాని గ్రూప్ సాంగ్స్కి రారు వీరు. ఉంటారండి అలాంటి భక్తులు, మహాభక్తులు. వీళ్ళందరూ నా స్వరం ఎలా ఉంటుందంటే చాలా మధురంగా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళతో నుంచుని పాడడం ఏంటి చిచ్చి, నా స్వరం ఎంత మధురమో మధురమే. కానీ కొంతమంది అంటే వారిలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానము అనుభూతులను బట్టి ఏమనుకుంటారంటే వారి ఎక్స్పీరియన్స్ని బట్టి నా అంత గొప్పవాడు, వీరుడు, ధీరుడు, సూర్యుడు ఎవరు లేరు అనుకుంటారు. ప్రార్థన చేసేటువంటి భక్తులు ఏం చేస్తారో తెలుసా? వీరికి ప్రార్థన వచ్చిందంటే చాలా, ఇంకా మైక్ వదలరు. అవసరము సందర్భాన్ని బట్టి చేయరు. ఎక్స్పీరియన్స్ మరి బైబిల్లో వాక్యాలన్నా ప్రార్థనలను గుర్తొచ్చే తేలికి. నవ్వుతున్నారేటండి అంటే మీరు కూడా ఎదుర్కొంటున్నారా? కొంతమంది సాక్ష్యం మొదలు పెట్టారంటే అబ్బే చచ్చిపోవాలి, నుంచున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా మైక్ అస్సలు వదలరు. ఇంకా పాతవి పురాకాలం అన్నీ కూడా వచ్చేస్తాయి అక్కడికి. అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైపోతుందంటే మనుషులకు విసుగు కలిగిస్తుంది తప్ప దేవుని నామానికి మహిమ రావడం లేదు. కొంతమంది ప్రార్థన చేయడం బాగా వచ్చిందనుకోండి, ఇక దైవజనులతో కూడా ప్రార్థన చేయించుకోరు వీళ్ళు, మహాభక్తులు కదా. మరి కొంతమందికి అభిషేకింపబడ్డారని, దేవుని యొక్క ఆత్మతో మేము నడిపింపబడుతున్నామని భాషలు మాట్లాడడం వచ్చిందనుకో, ఇక దైవజనులకు పనిచేయరు. దైవజనుల యొక్క అభిషేకం కలిగిన చెయ్యి వారిపైన ఎంచుకోరు, ఎందుకంటే వీళ్ళే అపమూరులు అయిపోయారు. ఇంకా ఎక్స్పీరియన్స్, నీ ఎక్స్పీరియన్స్, నీ యొక్క ప్రభావము, నీ యొక్క శక్తి ఎంత పెరిగినా కానీ దేవుని మాటకు, దైవజనుల మాటకు నీవు లోబడి బ్రతకవలసిందే. హల్లెలూయా. దేవుడు దైవజనులని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఆయన ఎన్నుకున్నాడు. కానీ మనలో కొద్దిగా భక్తి ఎక్కువైతే దైవజనులు లేరు. మనలో కొద్దిగా ప్రార్థన ప్రభావము, ఒక 3 గంటలు ఆగకుండా ప్రార్థన శక్తి వచ్చిందంటే దైవజనులు లేరు. ఎవరు మీరందరూ కూడా పాపిస్టులు, 1 నిమిషం కూడా ప్రార్థన చేయట్లేదు, నాతో సహవాసం లేదు, ఇలాగా ఎలివేసేవారు కూడా కొంతమంది ఉంటారు. తప్పు. పాపిని నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఎక్కడికి వచ్చాడమ్మా? ఈ భూలోకానికి వస్తే ఆ మనుషులు నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడిన భారము కలిగి దేవుని సంఘానికి నడిపించాలే తప్ప నీ ఎక్స్పీరియన్స్లు, నీకున్న అనుభవాలు, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా మనం ఏమాత్రమును కూడా ఉండకూడదు. అందుకే ఏలీ కుమారుడైనటువంటి దాతాను, అభిరాము అనేటువంటి వ్యక్తులు వారు ఏం చేశారో తెలుసా? వారి యొక్క పరిస్థితిని మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. లేవికి మునుమనవుడును, కాహాతుకు మనవుడును, ఇస్సారు కుమారుడగు కోరాహు
రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, పేలేతు కుమారుడైన యోనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఒక యాజకుడిగా, ఒక నాయకుడిగా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు, కోరాహు అనేటువంటి వ్యక్తులు, అబిరాము, నాతాను అనేటువంటి వ్యక్తులు, వీరు ఎవరికి ఎదురుగా లేచారు? మోషేకు ఎదురుగా లేచి 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. మోషే అహరోనులకును విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనరనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఇక్కడ కొంతమంది వ్యక్తులు లేచి ఏం చేస్తున్నారో తెలుసా? మోషేకు అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాని మీద యెహోవా ఉన్నాడు అని ఎవరికి వ్యతిరేకంగా లేచారు వీరు? దైవజనులు అనేటువంటి ఒక నాయకుడిగా ఉండి ప్రయత్నములు చేస్తూ కానాను దేశానికి నడిపించాలనుకున్నటువంటి మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా ఎవరు లేచారు? కోరాహు కుమారులైనటువంటి వారు. వీరు లేచి, కోరాహు వీరందరూ లేచి వీరు మాట్లాడుతుంది ఒకటే, ఏంటో తెలుసా? యెహోవా అందరిలోనూ ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు మా మీద ఉన్నాడు, మిమ్మల్ని మీరు హెచ్చించుకోకండి, మీరు మాకు దైవజనులుగా, సేవకులుగా ఉండవలసిన అవసరం లేదు, అందరూ పరిశుద్ధులే అని దైవజనులకు వ్యతిరేకంగా వారు లేచారు. ఏమైందో తెలుసా? వారు దైవజనులకు వ్యతిరేకంగా వారు లేపబడడం వలన అక్కడ ఒక విషయాన్ని మనము గమనిస్తే, అక్కడ కొన్ని విషయాలు ఆ అధ్యాయం అంతట్లో మనము చూస్తే, ఇక్కడ మోషే గారి యొక్క జీవిత విధానంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, వీరు దేవునికి వ్యతిరేకమైపోవడం వలన వారు ఏం కలిగి ఉన్నారో తెలుసా? ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజము వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనగా, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోండని జన సమూహముతో తెలియచేసి, ఎందుకు ఆయన తొలగిపోండి అని జన సమూహముతో ఆయన తెలియచేశాడంటే, ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ కలగనటువంటి ఒక ఉగ్రత వారిపైకి వచ్చింది. ఎందుకో తెలుసా? మార్గపు మధ్యలో వారు దారి తప్పిపోవడం వలన, దైవజనులకు వ్యతిరేకంగా రేకెత్తడం వలన, దైవజనుల మాటకు విధేయులు కాకపోవడం వలన, దేవుని యొక్క వాక్యానికి వారు విధేయులు కాకపోవడం వల్ల, నేను ఎలాగూ జీవించమంటున్నానో అలాగూ బ్రతకండి మీరు అని చెప్పినప్పుడు ఆ ప్రజలు మాట వినకపోవడం వలన వారి జీవితాల్లో ఏమైందో తెలుసా? ఒక భయంకరమైనటువంటి దాడిని దేవుడు కలుగు చేశాడు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ కలుగబడింది. ఎక్కడో మనం చూద్దాం. ఇదే అధ్యాయము 16వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలను మనము చూద్దాం. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే ఈ యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారి ప్రాణములతో పాతాళమునకు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినడలా యెహోవాను అలక్ష్యము చేసినందున చేసితిరని మీకు తెలియనని ఆ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత భూమి మొట్టమొదటిసారిగా భూకంపం కలిగినటువంటి ప్రదేశం ఏంటో తెలుసా? ఆ ప్రాంతం ఏంటో తెలుసా? భూమి మొట్టమొదటిసారిగా నెర విడిచి మనుషులను మృంగివేసినటువంటి పరిస్థితి ఎప్పుడు ఎదురైందో తెలుసా? మొట్టమొదటిసారిగా దేవుని యొక్క మాటను అలక్ష్యము చేసినటువంటి ఈ బిడ్డలకు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా భూమట నెర విడిచి
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క గుడారములను, ఆ ప్రజలను, తన కుటుంబాన్ని సైతము మృంగివేసింది. హల్లెలూయా. భయంకరమైనటువంటి భూకంపం వచ్చి వారిని మృంగివేసింది. ఇది మొట్టమొదటిసారిగా యావత్ ప్రపంచంలో జరిగినటువంటి మొట్టమొదటి పరిస్థితి. ఎందుకు భూకంపము కలిగి వారు కృంగిపోయారు, వారు మునిగిపోయారని అంటే, ఆ భూమి వారిని మృంగివేసిందంటే గల కారణం ఏంటో తెలుసా? ఏం చేశారు వారు? దేవుని మాటకు వ్యతిరేకంగా చేయడానికి సిద్ధపడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో వ్యతిరేకంగా ప్రణాళికలు వేశారు. అందరూ పరిశుద్ధులే, మీరే పాస్టర్లు ఏంటి అంటున్నారు. వీళ్ళు యాజకుల్ని ఏమంటున్నారంటే, మోషే గారిని, మేమో పరిశుద్ధులమే, మేమో చేయగా వచ్చేస్తుంది విడుదల, మేము ప్రార్థన చేయగా దేవుడు కార్యాలు చేస్తాడు అని దైవజనుని పక్కన పెట్టినటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? అక్కడ భూమి నెరవిరిచి వారిని మృంగివేసింది. అలక్ష్యము చేయవద్దు. దైవజనులన్నా, దేవుని సంఘమనా, దేవుని యొక్క మాటనా, దేవుని యొక్క వాక్యమనా దారి తప్పిపోవద్దు. ఒక దైవజనుడు కానీ, ఒక దైవజనురాలు కానీ, సంఘంను కాసేటువంటి కాపర్లు ఎప్పుడు కూడా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి గొర్రె కూడా నీతి కలిగి నడిపింపబడాలని ఆశపడతారు. ఆయన యొక్క రాజ్యానికి నిందారహితులుగా అప్పగించాలనే ప్రతి దైవజనుని యొక్క కోరిక, ఆశ. వారి యొక్క బహుమతులు ఏంటో తెలుసా? దైవజనులకి కలిగేటువంటి ఆనందం ఏంటో తెలుసా? ఏవో గొప్ప గొప్ప కానుకలు ఇస్తే ఆనందం కాదు, ఏదో గొప్పగా పొగిడితే ఆనందం కాదు, గొప్పగా మీ అంత యోధుడు వీరుడు లేడు, మీకు అంత చక్కగా చెప్పేవారు లేరు అని చెబితే వారికి ఆనందము కాదు. నీ బ్రతుకు సరిచేయబడి, నీ బ్రతుకు మార్చబడి, నీ బ్రతుకు దేవునికి నమ్మకంగా కొనసాగి, నీ బ్రతుకు ఒక దేవునికి సమర్పించుకున్నటువంటి నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తు యొక్క వెలుగు నీలో ప్రకాశించబడి, నిందారహితముగా ఆ వేకువ చుక్కైనటువంటి దేవుని నీవు ఎదుర్కొని బ్రతికినప్పుడే ఆ దైవజనునికి, దైవజనురాలికి పట్టలేనంత సంతోషము. హల్లెలూయా. నేను కాస్తున్నటువంటి కాపరుల యొక్క ఆనంద భావం అదొక్కటే. నా బిడ్డలు నిందారహితంగా దేవుని ఎదుర్కోవాలి, ఆ రాజ్యంలో నేను వారు కలిసి దేవుని ఆరాధించాలి అనేటువంటి ఆశ ఒక్కటే. దేవుని సన్నిధిలో ప్రిబిడ, దేవుని వాక్యానుసారంగా నడిపింపబడుతున్నటువంటి మనము మన జీవితాలలో వ్యతిరేక భావములను బట్టి, వ్యతిరేక పరిస్థితులను బట్టి మనము దేవునికి వ్యతిరేకంగా నడిపింపబడకూడదు. అననీయ సఫీరా అనేటువంటి వారు వారి జీవితంలో ఏమయ్యారో తెలుసా? వారు ఒక అబద్ధం ఆడడం వల్లే వారు మరణించలేదు. వారు ఏం చేశారో తెలుసా? వాక్యానికి అవిధేయులుగా బ్రతకడం వలన వారిని మరణించారు. అబద్ధం ఆడారు. అబద్ధం ఆడలేదని నేను చెప్పను. దైవజనులు అక్కడ దేవుని యొక్క సేవకులు తెలియచేశారు, ఇక్కడ ఉన్నటువంటి మీ భూమిని అంతటిని అమ్మి మీకున్నటువంటి ఆస్తులను తెచ్చి ఆ ఆస్తులను అంతటిని కూడా పాదముల యొద్ద పెట్టండి అని అంటే, వారు అబద్ధం ఆడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారు బ్రతికినందుకే వారు శిక్షను పొందుకున్నారు. దేవుని యొక్క మాటను దారి తప్పిపోవడం వలనే వాక్యము మన జీవితాలను సరిచేస్తుందని మనకి తెలిసినా కానీ, ఎన్నిసార్లు దైవజనులు కానీ, దేవుని యొక్క వాక్యము కానీ ఎన్నిసార్లు మన బ్రతుకులను సరిచేయాలని దేవుడు మాట్లాడినా కానీ, ఆ మాట్లాడినంతసేపే నీ హృదయం ఉంటుంది. ఆ మాటలు విన్నంతసేపే తండ్రి నన్ను క్షమించు అనే అపరాధ భావం కలుగుతుందా? ఆ మాటలు విని బయటికి వెళ్ళగానే పరిస్థితులు, కాలము, సమయములను బట్టి పాపములో పడిపోతున్నావా? వ్యక్తిగత జీవితాలలో నశించిపోతున్నావా? నీకున్నటువంటి పరిస్థితిని వదిలి దిగజారిపోతున్నావా? దేవుని ఎదుర్కొన్నటువంటి నీకు ఏది ఎదురొచ్చినా కానీ దేవుని కొరకు నమ్మకంగా నీవు కొనసాగాలి. ఒక్కొక్క కాలానికి ఒక రకంగా, ఒక్కొక్క పరిస్థితికి ఒక రకంగా, మనకున్నటువంటి ఆ పరిస్థితులను కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు వాక్యము అంగీకరించిన దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి కొన్ని దినాల వరకే నీ భక్తి పరిశుద్ధంగా ఉంటుందా? నీ జీవితము పరిశుద్ధంగా ఉంటుందా? కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచే కొలది నీ భక్తి దారి తప్పిపోతుందా? ఆ జ్ఞానులు దారి తప్పిపోయి వెళ్ళడం వలనే ఆ ప్రాంతంలో బిడ్డలను కోల్పోయి అంగలార్పు వినబడింది. నీ భక్తి, నీ జీవితము దారి తప్పిపోవడం వలనేమో నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. ఒకరు చేసేటువంటి తప్పు వలన ఆ కుటుంబము, ఆ పరిస్థితి, ఆ ప్రాంతము, ఆ సంఘం అంతా కూడా శిక్ష పొందవలసి ఉంటుంది. గమనించాలి. మనం అనుకోవచ్చు, నేను చేస్తే తప్పు నేనే పోతాను అనుకోవచ్చు, కానీ నీ వెనుకున్న వారు కూడా బాధపడే పరిస్థితులు వస్తాయి. నీ వెనుకున్న వారు కూడా తలదించుకునే పరిస్థితులు వస్తాయి.
నీ వెనుకున్నటువంటి పరిస్థితులు కూడా నీ కుటుంబము, నీ యొక్క సమాజము, నీ యొక్క సంఘము, నీ యొక్క దైవజనులు, నీ యొక్క ప్రాంతమంతా కూడా కన్నీరు కాల్చవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నేను పోతే పర్వాలేదని అనుకుంటున్నావా? నీ వెనుక ఎంతమంది బాగా బాధపడేవారి సమస్తమును కూడా చూస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలోను కూడా యోనా గారు ఏమనుకున్నాడో తెలుసా? యోనా గారు అక్కడికి వెళుతూ నినేవే ప్రాంతానికి నువ్వు వెళ్ళవయ్యా అని దేవుడు మాట సెలవిస్తే ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి కొంచెం. తార్షీషునకు వెళ్ళిపోవడానికి ఏం ఎక్కేశాడు? ఈయన వాడెక్కేశాడు. ఎక్కేసిన ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసిన తప్పు వలన ఆ ఓడలో ప్రతి జనము కూడా బాధపడ్డారా? యోనా గారు ఒక్కరే బాధపడ్డారా? చెప్పండి అమ్మా. యోనా గారు కథ చిన్నప్పటి నుంచి అరగతోమేసిన సండే స్కూల్లో కథ, అయినా కానీ మాట్లాడట్లేదు. యోనా గారు ఆ ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే లేదు నేను తార్షీషుకు పోతాను అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ ఓడలోని ప్రజలందరూ కూడా సమస్యను ఎదుర్కొన్నారు. ఆ ఓడలోని ప్రాంతంలో వారికి ఉన్నటువంటి, వారు సమకూర్చుకున్నటువంటి ధనము, సామగ్రత, వారు సమకూర్చుకున్నటువంటి సంపద. అప్పుడు మరి ఆ ప్రాంతాలలో ఇప్పుడైతే బస్సులు వచ్చాయి, ట్రైన్లు వచ్చాయి, చక్కగా బండిలు వచ్చాయి, ఆటోలు వచ్చాయి. ఆ ట్రాక్లలో వేసుకుని వెళ్ళేటువంటి లగేజ్ అంతటిని తీసుకువెళ్ళి సంపాదించుకున్న వాటిని అన్నిటినీ కూడా కొన్ని వ్యాన్స్లో వేసుకుని వెళ్ళడానికి రహదారులు అన్నీ వచ్చాయి. కానీ అప్పుడు యోనా గారు బ్రతికినటువంటి దినంలో ఒక్కటే వారికి దారి. ఏం దారి అది? సముద్ర ప్రయాణం, ఓడ ప్రయాణం. ఆ ఓడలో ఎంతో విలువైన వస్తువులను వారు వేసుకున్నారు. ఆ ఓడలో ఆ ప్రజలందరూ కూడా ఎంతో విలువైనటువంటి వారు సంపాదించినటువంటి సంపాదన వారు పెట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తి వలన, ఒక వ్యక్తి చేసినటువంటి దారి తప్పడం వలన, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుటు ఆలోచన వలన, తన స్వంత ఆలోచన వలన ఏమైపోయాడో తెలుసా? ఆ ఓడలో ప్రజలందరూ కూడా శిక్షను అనుభవించడానికి వారందరికీ కూడా ఉగ్రత వచ్చింది. ఈరోజున నీవు అనుకోవచ్చు, నేను చేసే తప్పు వలన, నేను చేసే భక్తి వలన, నేను చేసేటువంటి ఆ దేవుని యొక్క యథార్థత వలన ఎవ్వరికి పనికిరాదు, నా ఒక్కడికే అనుకుంటున్నావేమో. నీవు చేసేది భక్తి అయినా, నీవు చేసేది లోక ఆచారమైనా నీ కుటుంబానికే కలుగుతున్నది. నువ్వు భక్తి చేసి భక్తునిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవిస్తే ఆ ఆశీర్వాదము నీ కుటుంబానికి మెండుగా ఉంటుంది. నీవు తప్పటడుగులు వేసి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని దూషించి చేస్తే ఆ పర్యవసనం నీ కుటుంబంలో పరిస్థితులు కూడా మార్పు చేయబడతాయి. జాగ్రత్త. నీవు యవ్వనంలో ఉన్నావా? యవ్వన కోరికలతో సతమతం అవుతున్నావా? ఒకవేళ పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఎవరైనా కానీ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా, వాక్యానికి అనుకూలంగా బ్రతకటం లేదా? జ్ఞాపకం చేసుకోండి. ఆ నక్షత్రం ఈ భూమిలోనికి వచ్చింది దేనికో తెలుసా? వెలుగునివ్వడానికే. ఆ వెలుగును మనం పొందుకోవడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు తప్ప, ఈ లోక పరిస్థితులను నీ మీద వేసి ఆ భారము నీవు మోసి ఆ పాతాళంలోనికి వెళ్ళిపోవాలని ఆయన కోరిక కాదు. ఆయన కోరిక ఒకటే, నశించిన ప్రతి దానిని రక్షించాలనే ఈ లోకానికి పసిబాలుడుగా ఆయన ఉదయించాడు. ఆ యొక్క పరిస్థితిని, ఆ సౌభాగ్యాన్ని, ఆ రాజు యొక్క ఆ అనుగ్రహమును, ఆ పరిస్థితులన్నిటినీ పొందుకున్నటువంటి దేవుడే మానవుడిగా పశువుల తొట్టిలో ఉదయించాడంటే దానికి కల కారణం ఏంటో తెలుసా? నీ మీద, నా మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎంతో విలువైనది. మరి ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును ఎదుర్కొనడానికి నీ జీవితంలో ఆటంకములు ఎదురవుతున్నాయా? ఒక వ్యక్తి, ఒక దైవజనుడు తెలియచేశాడు. ఏంటో తెలుసా? అయ్యా నువ్వు త్రాగుడు మానే అని చెప్తే ఆయన అన్నాడట, ఏమన్నాడంటే, మానేయాలని ఉంది కానండి ఆ బార్ చూసినప్పుడల్లాగా తాగేయాలని మనసు పీకేస్తుందండి అన్నాడట. అయ్యా నువ్వు మార్పు చెందాలని ప్రార్థన చేస్తున్నాము, సరే నువ్వు దేవునిలో ఉండు, నీ కొరకు బాగా ప్రార్థన చేస్తాము అని ఆయన చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమని సమాధానం చెప్పాడో తెలుసా? అయ్యా నేను మారడం అది చూడగానే నా మనసు చాలా విధంగా కొట్లాడిపోతుందండి. అన్నీ బాగానే ఉన్నాయండి, అదొక్కటే తప్పిపోతున్నానండి. ఆ మందు షాపును చూడగానే నా మనసు చలించిపోయి వెళ్ళి వెంటనే వేసేస్తున్నానండి అని చెప్పినప్పుడు ఆ దైవజనుడితో ఆ వ్యక్తి ఏమని చెప్పాడంటో తెలుసా? అయ్యా మీరు నేను మారాలని ప్రార్థన చేయడం కాదు కానండి, ఈ బార్లు లేకుండా ఉండేలాగున ప్రార్థన చేయండి అన్నాడట. ఏం కోరుకున్నాడు ఈయన? ఇప్పుడు వెలిగింది మన వాళ్ళకి, ఇప్పుడు వస్తుంది చిరునవ్వు.
ఏం చేయమని ఆయన ప్రార్థన చేయమన్నాడు? ఆ బారులు లేకుండా తీసేసేలాగా ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను మారేలాగా, నేను రక్షింపబడాలని అన్నీ బాగుంటున్నాయి, కానీ అది వచ్చినప్పుడు నేను మునిగిపోతున్నానంటే ఆయన యొక్క భక్తి ఎలాగుంది? ఆ బారుని చూడగానే మారిపోతుంది. అంటే నేను బారు గురించి చెప్పడం లేదండి. మన భక్తి కూడా ఏమైపోతుందంటే ఆ పాపమును చూచి, ఆ లోకమును చూచి, ఆ పరిస్థితిని చూచి, అప్పటి వరకు నీవు చేసినటువంటి భక్తి ఆ పరిస్థితిని చూసి మారిపోతుందా? ఆ సినిమాలను చూసి మారిపోతుందా? ఆ సీరియల్స్ని చూడగానే నీ కళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఆ స్టార్స్ని చూడగానే నీ బ్రతుకు మారిపోతుందా? ఆ వ్యక్తులను చూడగానే దేవుణ్ణి మర్చిపోయి లోకంలోనికి వెళ్ళిపోతున్నావా? ఆ పరిస్థితులను చూడగానే ఓసర వెల్లువలే రంగులు మార్చేస్తున్నావా? జాగ్రత్త, దేవుని ఉగ్రత రాబోతుంది. ఆయన పసిబాలుడుగా వచ్చినటువంటి దేవుడే రారాజుగా రాబోతున్నాడన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నావా? పసిబాలుడుగా వెలుగొందినటువంటి ఆ వ్యక్తే 2 అంచెల గల ఖడ్గమును తీసుకొని రాబోతున్నాడని మర్చిపోతున్నావా? క్రిస్మస్ నెల వచ్చిందంటే క్రీస్తు జననమని ఆనందపడిపోతున్నావే? నీ భక్తి, నీ జీవితము క్రీస్తుని ఎదుర్కొనే శక్తిని కలిగి ఉందని నీ భక్తిని బట్టి ఆనందపడుతున్నావా? కొంతమంది ఏమంటారు తెలుసా? పరలోకం మీరు వెళ్తారని అంటే, ఏమో ఎవరికి తెలుసండి. అంత గ్యారంటీ ఉందంటే నీ భక్తిలో ఏదో లోపము నిన్ను వెంబడిస్తుందని నమ్మితే హల్లు చెప్దామా? సిగ్గులేక నల్లి చెప్పారు. అంటే ఆ యొక్క పరిస్థితులు ఎందుకు అలా కల్పించబడుతున్నాయనంటే, మనము పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి, సమయములను బట్టి మన యథార్థత భక్తి మారిపోకూడదు. ఎప్పుడైనా పాపము నీ కళ్ళెదురుగా కనిపించిందా? దేవుడు నన్ను చూస్తున్నాడని మర్చిపోకు. ఒకవేళ నీ వ్యసనము నీకు కళ్ళెదురుగా కనిపిస్తుందా? దేవుడు నన్ను చూస్తున్నాడని మర్చిపోకు. ఒకవేళ నీ పాత జీవితాన్ని, విడిచిపెట్టిన జీవితం నీకు ఎదురుగా కనిపిస్తుందా? దేవుడు నన్ను శిక్షిస్తాడని మర్చిపోకు. దేవుని కొరకు దారి తప్పిన జ్ఞానుల వలె నువ్వు వెళ్ళావా? ఆ ప్రాంతం అంగలార్పుగా మార్చబడినట్లుగా నీ జీవితం కూడా అంగలార్పుగా మార్చబడే దినం వస్తుంది. జాగ్రత్త. చివరిగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చూపించి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, బుద్ధిమంతులైతేనట ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇక్కడ ప్రకాశించేటువంటి ఆ యొక్క నక్షత్రము ప్రకాశింపబడాలంటే మనం ఏమై ఉండాలట? బుద్ధిహీనులా? బుద్ధి లేని వారా? ఏమై ఉండాలి? బుద్ధిమంతులైతేనే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే ప్రకాశిస్తారట. అందుకే మత్తయి సువార్తలోను కూడా 5వ అధ్యాయము 6వ వచనంలోను 7వ వచనంలోను కూడా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ సత్క్రియలు ఇతరుల ఎదుట ప్రకాశింపనీయుడి అంటుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ బుద్ధిని పోలి, సత్క్రియలను పోలి, మంచిని పోలి, నీతిని కలిగి, యథార్థతను కలిగి నీవు సన్మార్గంలో నడిచినట్లయితే జ్యోతి, ఒక నక్షత్రం ఎలాగూ ప్రకాశింపబడుతుందో అందరికీ వెలుగుగా నీ జీవితము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము మత్తయి సువార్త చదువో, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదువో, ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువో, ఈ బైబిల్లో కొన్ని వాక్యాలను వినో, మనము బుద్ధిమంతులుగా ఉండాలని మనము అనుకుంటున్నాం, మనము నేర్చుకుంటున్నాం. దైవజనులు తెలియజేసే వాక్యాలను బట్టి మన జీవితాలను సరిచేసుకోవాలని మనం ఆశపడుతున్నాం. కానీ దేవుని అంగీకరించినటువంటి వారు, దేవుని యొద్దకు రానటువంటి వారు, ఈ పరిశుద్ధ గ్రంథమే పరిచయం లేనటువంటి వ్యక్తులు దేనిని చూచి మారలో తెలుసా? నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యము కూడా మత్తయి సువార్తలో అంటది, ఇతరుల ఎదుట మీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి, నీ సత్ప్రవర్తనను బట్టి ఇతరులు ప్రకాశింపబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రిబిడా, అలక్ష్యము చేస్తున్నావా? దేవుని ఉగ్రత వస్తుంది అని తెలిసినా కానీ
నీ జీవితాన్ని ఇతరులకు ప్రకాశించే విధంగా ఉండడం లేదా? బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె వెలిగింపబడతారు. బుద్ధిహీనతలో నువ్వు బ్రతుకుతున్నావా? బుద్ధిని పోలి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు విన్నా కానీ విడిచిపెట్టేస్తున్నావా? దారి తప్పిపోయినటువంటి గొర్రెను తండ్రి నేను ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానీ నేను దారి తప్పిపోకుండా ఉండాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. దేవుని వెలుగుగా నువ్వు ప్రకాశింపబడాలని ఆశపడితే, దేవుని యొక్క వెలుగుని జీవితంలో ఉజ్వలింప చేయాలని నువ్వు ఆశపడితే, నీ జీవితమును బట్టి ఇతరులు ప్రకాశింపబడాలి. అందుకే ఆకాశంలో బుద్ధి కలిగి ఉంటే, బుద్ధిమంతులమైతే మనం ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తామట. నీ జీవిత సాక్ష్యంను బట్టి ఆ సాక్ష్యం ఇతరుల జీవితాల్లో ప్రభావితం చేయబడి వారు దేవుణ్ణి అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించిన వారు కూడా నీ సాక్ష్యపు జీవితాన్ని బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ పరిస్థితిని బట్టి వెనకడుగు వేస్తున్నారా? నక్షత్రము ఈ లోకానికి వచ్చి జ్ఞానులకు మార్గము చూపించినటువంటి నక్షత్రము, దేవునికి జ్ఞానులకు లోకమునకు వెలుగై ఉన్నటువంటి నక్షత్రము. నీ జీవితంలో నక్షత్రము వెలుగుగా ఉంటుందా? ఆ వేకువ చుక్కను తాకేటువంటి పరిస్థితి నీకు ఉందా? అందుకే ఆ 3వ వచనంలో చివరి వచనంలో మనం చూస్తే, నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇప్పుడు నీతి మార్గంలో నడిచే వారందరూ, నీతి మార్గంలో నడవండి అని తెలియచేసే వారందరూ కూడా ఏమవుతారట? నిరంతరమును కూడా ప్రకాశిస్తారు. ఒకవేళ దేవునిలో యథార్థంగా బ్రతకండి అని తెలియచేసేవారు దైవజనులు కానీ ఎవరైనా కానీ నీకు అలక్ష్యంగా కనిపిస్తున్నారేమో, నీకు ఇష్టకరంగా లేరేమో, ఒకవేళ నీకు నీ యొక్క జీవితానికి వారు అయిష్టంగా ఉన్నారేమో, కానీ దేవుని దృష్టిలో వారు ఎలాగున్నారో తెలుసా? నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా ఉన్నారు. హల్లెలూయా. నిరంతరము ప్రకాశించే వెలుగు నీ జీవితంలోనికి రావాలనంటే జ్ఞానుల వలె నీవు దారి తప్పిపోవద్దు. నిరంతరము నీ జీవితము వెలిగింపబడాలనంటే నువ్వు తప్పుటడుగులు మార్గంను వేయవద్దు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకొద్దు. దైవజనులకు వ్యతిరేకంగా ఆలోచనలు చేయవద్దు. దేవుని శక్తిని కాకుండా లోక శక్తిని నువ్వు ఆచరించవద్దు. దేవుని కాకుండా లోక పాపం వైపు నువ్వు తిరిగినంతసేపు నీ జీవితము వెలుగుమయంగా ఉండదు. నువ్వు ప్రకాశింపబడాలని నీవు ఆశపడినట్లయితే 1 నిమిషము మోకరించు దేవుని సన్నిధిలో, 1 నిమిషము అడుగు దేవుని సన్నిధిలో. ఆ నక్షత్రములో దేవుని యొక్క జన్మదినాన్ని, దేవుని యొక్క ఆ పర్వదినాన్ని తలుచుకుని మనం సంబరపడుతున్నాం. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ పరలోకానికి చేర్చాలని మరలా రారాజుగా రాబోతున్నటువంటి దేవుని ఎదుర్కోవడానికి నీ భక్తి, నీ జీవితము, నీ యొక్క విధానము ఇష్టకరంగా ఉందా? లోకంలో వారు నీ భక్తిని చూసి వెనకడుగు వేస్తున్నారా? మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైపోతున్నారా? వారు కూడా ఒకసారి పరిశీలించుకో తల్లి, ఒకసారి పరిశీలించుకో అన్నా. దేవుడు ప్రతి వారిని చూస్తున్నాడు. ఆయన కన్నులు ఈ లోకమంతా సంచరింప చేయబడుతున్నాయి. జ్ఞానులు దారి తప్పిపోవడము వలనే ఆ ప్రాంతంలో దుఃఖము కనిపించింది. ఈ రోజున నీవు కూడా దేవుని నమ్మి ఆ నక్షత్రపు వెలుగును నీవు చూడాలని ఆశపడుతున్నావా? దారి తప్పిపోవద్దు. పరిస్థితులను బట్టి నీవు వెనకడుగు వేయొద్దు. పరిస్థితులను బట్టి నీకు కంటికి కనిపిస్తున్న వాటికి నీవు లోబడవద్దు. దేవుడు ఉగ్రతుడుగా, ఆయన రారాజుగా కొదమ సింహమైన రాబోతున్నాడు. ప్రార్థిద్దాము దేవుని సన్నిధిలో. దేవుని ఎదుర్కొందామా? అయ్యా, వేగువ చుక్కైనా నేను ఎదుర్కోవాలయ్యా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియబిడ్డలు ఎందరైతే నీ సన్నిధిలో తండ్రి జ్యోతుల వలె ప్రకాశించాలని తీర్మానము తీసుకున్నాము, వారి బ్రతుకు భక్తి జీవితము వలన కొందరైనా రక్షింపబడాలి, వెలిగింపబడాలని ఎందరైతే ప్రభువా ఈ దినమును విడిచిపెట్టి ఒప్పుకుంటున్నారో నీ శక్తి ప్రభావం చేత మీరు తాకి ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా నీ కొరకు ప్రకాశమానమైన వెలుగును పొందుకుని ఆ రాజ్యములో ప్రభువా నేను చేరుకునే భాగ్యమును ప్రతి బిడ్డకును మీరు దయచేయమని, ఈ ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలాన్ని మీరు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.